రాష్ట్రగూడ గ్రామంలో ఆమె లంబాడీ వేషధారణలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అటు నరేంద్ర మోడీ, ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకులని సంగీతారెడ్డి అన్నారు. మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుపై వేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు. మీరు ఈరోజు ఈ ఊర్లో తాండాల చాలా సంతోషంగా ఉన్నా వీళ్ళు చాలా మంచిగా వాళ్ళ సంప్రదాయాన్ని వీలైనంత వరకు కాపాడుతున్నారు. వాళ్ళు నిన్న ఇంటికి వచ్చి రిక్వెస్ట్గా చెప్పారు, మీరు తప్పకుండా మా డ్రెస్ వేసుకొని మాతో ఉండాలని. అందుకే నేను ఈరోజు ఇక్కడ వచ్చాను. మన తాండాలలో అందరికీ చాలా నరేంద్ర మోడీ గారు అంటే చాలా అభిమానం, ఇంకా కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే చాలా వాళ్ళకు ఇష్టం. సో అందుకే ఈరోజు అందరితోని రామ్ రామ్ చెప్పుకుంటూ ఈరోజు ఈ తాండాలు ఉన్నాం. తప్పకుండా అందరికీ తర్వాత అభివృద్ధి చేసేది ఉంది. వాళ్ళ యువకులకు జాబ్లు కావాలా, రోడ్లు బాగలేవు, మహిళలను పైకి తీసుకురావాలా, ఇలాంటి మంచి కుట్రుడు పనులు చేస్తారు. ఈ పనిని నేషనల్గా ఇంటర్నేషనల్గా తీసుకురావాలా. మన లంబాడీ సంప్రదాయం, మన బంజారా ఓళ్ళు అందరికీ చాలా మంచిగా చూసుకోవాలని అది హృదయంలో తప్పకుండా మనకుంది. మేము చేసి తీర్థం, చేసి సాధిస్తాం. తప్పకుండా బీజేపీ గెలుస్తుంది.